Hi friends, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా కంప్యూటర్ హార్డ్వేర్ క్లాస్ నెంబర్ 2 కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు క్యాబిన్ లోపల మనకి మదర్ బోర్డ్ ఉంటుంది కదా, ఈ మదర్ బోర్డ్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫ్రెండ్స్, ముందుగా మనం వాట్ ఈజ్ మదర్ బోర్డ్ అనేటువంటి తెలుసుకుందాం. మదర్ బోర్డ్ అంటే ఏమిటి అంటే కొన్ని రకాల పెరిఫెరల్స్ యొక్క కలయిక అని అర్థం అన్నమాట. పెరిఫెరల్స్ అంటే ఏమీ కాదు, ఏదైతే మనకి ప్రాసెసర్ సాకెట్ ఉందో ఇది, అలానే ర్యామ్స్, కామన్ సెన్సార్, అలాగే కొన్ని రకాల ఐసీయూలు, ట్రాన్స్మిటర్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. వీటినన్నీ కలుపుకొని మనం ఇన్సైడ్ పెరిఫెరల్స్ అని చెప్పి పిలుస్తాం ఫ్రెండ్స్. అయితే ఏదైతే మనం మదర్ బోర్డ్ అని పిలుస్తున్నామో దీని అసలైన పేరు ఏమిటి అంటే పీసీబీ. పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని చెప్పి అర్థం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, హార్డ్వేర్ నేర్చుకునే ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని మదర్ బోర్డ్ అని చెప్పి పిలవకూడదు. దీన్ని ఏమని పిలవాలి అంటే పీసీబీ అని అయితే పిలవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఫ్రెండ్స్, ఈ మదర్ బోర్డ్ డెస్క్టాప్లో ఎక్కడ ఉంటుంది, అలానే ల్యాప్టాప్లో ఎక్కడ ఉంటుంది చూసినట్టయితే డెస్క్టాప్లో మన క్యాబిన్ ఓపెన్ చేయగానే ఫ్రంటే మనకి మదర్ బోర్డ్ కనిపిస్తూ ఉంటుంది. అదే మన ల్యాప్టాప్ విషయానికి వచ్చినట్టయితే ల్యాప్టాప్ని మీరు వెనక్కి తిప్పినప్పుడు బ్యాక్ ప్యానల్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని మనం బ్యాక్ కవర్ అంటామన్నమాట. ఆ కవర్ రిమూవ్ చేయగానే మనకు మదర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అయితే మనకి ఏదైతే మదర్ బోర్డ్ ఉందో ఈ మదర్ బోర్డ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది చూసినట్టయితే ఫస్ట్ మనం ఈ మదర్ బోర్డ్ని చూడగానే అంటే ఈ పీసీబీని చూడగానే మనకు కనిపించేదల్లా ఏమిటి అంటే ఏదైతే మన ప్రాసెసర్ ఉందో ఈ ప్రాసెసర్ సాకెట్. ఓకేనా, ఇది మనకి ప్రాసెసర్ సాకెట్ అన్నమాట. ఈ పిన్ ఏదైతే ఉందో ఇది ప్రాసెసర్ లాక్ అండ్ అన్లాక్ సంబంధించినటువంటి పిన్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఇక్కడ మనకి ర్యామ్ సాకెట్స్ ఉంటాయి. కొన్నిటిలో మనకి 2 ర్యామ్స్ ఉంటాయి, కొన్నిటిలో మనకి 4 ర్యామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని పిన్స్ కనిపిస్తున్నాయి కదా ఫోల్డ్స్ లాగా, ఈ పిన్స్ ఏంటంటే మనకి పవర్. ఈ పవర్ అనేటువంటిది మనకి ఏదైతే ఎస్ఎంపిఎస్ ఉందో ఎస్ఎంపిఎస్లో నుండి ఈ మదర్ బోర్డ్కి అయితే పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ పిన్స్ మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కొన్ని రకాల పిన్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న ఓసల్లాగా, ఇవన్నీ ఏంటంటే ఐడి కేబుల్. చెప్పాను కదా మీకు ఐడి కేబుల్ గురించి. ఈ ఐడి కేబుల్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా మనకి సాకెట్ అయితే ఉంది. ఈ సాకెట్ ఏమిటి అంటే ATX 12 volts. ఇది దేని పని చేస్తుంది అంటే అడిషనల్గా మన యొక్క పీసీబీకి పవర్ అవడానికి అయితే ఈ సాకెట్ పనిచేస్తుంది. ఈ పిన్స్ అన్నీ కూడా మనకి ఏదైతే ఎస్ఎంపిఎస్ ఉందో ఎస్ఎంపిఎస్ నుండి అయితే పవర్ మన యొక్క పీసీబీకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ జిగాబైట్ అని రాసింది కదా, అంటే ఈ యొక్క మదర్ బోర్డ్ కంపెనీ నేము. అది ఏ మదర్ బోర్డ్ అయితే ఆ మదర్ బోర్డ్ కంపెనీ నేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు డిజైన్ టైప్లో ఒకటి ఉంది కదా, దీన్ని ఏమంటారంటే నార్త్ బ్రిడ్జ్ అంటారన్నమాట. సేమ్ ఇటువంటి ఇక్కడ ఒకటి ఉంది కదా, దీన్ని ఏమని పిలవాలి అంటే సౌత్ బ్రిడ్జ్ అని చెప్పి పిలవాలి. ఈ నార్త్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది దేని పని చేస్తుంది అంటే ఏవైతే మనకి ప్రాసెసర్, ర్యామ్, అలానే కొన్ని రకాల ట్రాన్సిస్టర్స్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఈ నార్త్ బ్రిడ్జ్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సౌత్ బ్రిడ్జ్. ఈ సౌత్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ సౌత్ బ్రిడ్జ్ మనకు దేని పని చేస్తుంది అంటే ఏవైతే మనకి ఇన్పుట్స్ ఉన్నాయో ఇన్పుట్స్ అన్నింటిలో కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది మానిటర్ చేయడానికి అయితే ఈ సౌత్ బ్రిడ్జ్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా నార్త్ బ్రిడ్జ్ అండ్ సౌత్ బ్రిడ్జ్ గురించి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇక్కడ బ్యాటరీ ఉంటుందన్నమాట. ఇదేమంటామంటే కామోస్ బ్యాటరీ అంటాము. ఈ బ్యాటరీ యొక్క ఫోటో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇక్కడ తెల్లగా 2 ఉన్నాయి. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే అడిషనల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే కొన్ని సందర్భాల్లో మనకి యొక్క ఇన్పుట్స్ అనేటువంటి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, ఏదో ఒక ఇన్పుట్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మనం వీటిని ఉపయోగించుకొని అడిషనల్ ఇన్పుట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ ఉంది కదా, అంటే బ్లూ కలర్ ఉండాలనే కాదు ఏదైనా కలర్ ఉంటుంది, కాకపోతే లాస్ట్ సింబల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఇక్కడ మనం అడిషనల్ గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకునేటువంటి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పిన్స్ అయితే ఉన్నాయి. పైన మీకు కనిపిస్తుంది కదా వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్, వీటిని ఏమంటారు అంటే PS2 పిన్లు అంటారు అనమాట. ఈ PS2 అనేటువంటిది మనకి కీబోర్డ్ అండ్ మౌస్ సంబంధించినటువంటి పిన్లు అనమాట. గతంలో వచ్చేవి అంటే 2 years బ్యాక్ వచ్చేవి, ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం PS2 పిన్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా. అయితే మన నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్లో పొడిగ్గా కనిపిస్తుంది కదా పిన్ను. దీని యొక్క అర్థం ఏమిటి అంటే మన దగ్గర డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ కానీ లేదా ఓల్డ్ మోడల్ ప్రింటర్స్ ఉంటాయి, దీనికి ఇచ్చుకునేటువంటి కనెక్టర్ ప్లేస్ మాట ఇది, ఆ సాకెట్ ఇది. నెక్స్ట్ వచ్చి మనకి VGF ప్లగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు బ్లూ కలర్, ఇది VGF ప్లగ్. దీని ద్వారా మన యొక్క మానిటర్ కనెక్షన్ అనేటువంటిది ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఈ పైన ఇంకో పిన్ కనిపిస్తుంది కదా, ఇది బాగా ఓల్డ్ మానిటర్కి ఇచ్చుకునేటువంటి పిన్ను. ప్రజెంట్ వచ్చేటువంటి పీసీబీలు అంటే ప్రజెంట్ వచ్చేటువంటి మదర్ బోర్డ్ దేనికి కూడా ఈ పిన్ అయితే రావట్లా. నెక్స్ట్ వచ్చి మనకి USB పిన్లు. ఓకేనా, 4 USB పిన్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి పీసీబీకి అంటే ప్రతి మదర్ బోర్డ్కి కూడా మనకి ఏదైతే HDMI పోర్ట్స్ ఉంటాయో అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి
ఇక్కడ పోర్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని ల్యాండ్ పోర్ట్ అని చెప్పి అంటారు. అంటే మనకి ఈథర్నెట్ ఉంటుంది కదా, ఈథర్నెట్ యొక్క పిన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 3 హోల్స్ అయితే ఉన్నాయి, 3 కూడా 3 డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే, ఏదైతే మనకి పింక్ కలర్ ఉందో దీని యొక్క అర్థం ఏంటంటే వాయిస్, అంటే మైక్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చినప్పటికి స్పీకర్, ఓకేనా. నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చినప్పటికి బ్లూటూత్, ఇటువంటి కనెక్ట్ చేసుకునేటువంటి ప్లేస్ ఇది. నెక్స్ట్ మిగతా చూసుకున్నట్టయితే పీసీబీ లోపల చూసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటి యొక్క అర్థం ఏమిటి అంటే, ఇక్కడ మనకి కింద రాసి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క పిన్ అర్థము కూడా కింద రాసి ఉంటుంది, మీరు జాగ్రత్తగా చదవండి. ఇవన్నీ కూడా ఎక్కువ పిన్స్ అలా కలిసి ఉన్నాయంటే ఇక్కడ నుండే మనకి పవర్ అనేటువంటిది, అలాగే రీస్టార్ట్, అలానే ఎల్ఈడి లైట్ అనేటువంటి ఈ పిన్స్ మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి క్యాబిన్ లోపల నుండి వచ్చే వైర్స్ అన్నమాట అవి. నెక్స్ట్ వచ్చేప్పటికి USB 1, USB 2, ఇవి కూడా మనకి క్యాబిన్ దగ్గర USBలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి పిన్స్. ఇక్కడ మనకి సిస్టమ్ ఫ్యాన్ అంటే ఏంటంటే క్యాబిన్ లోపల మనకి RGB ఫ్యాన్స్, ఇటువంటి ఫ్యాన్స్ బిగించుకుంటాం కదా, దానికి సంబంధించినటువంటి పిన్ ఇది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కామర్స్ పిన్, ఇది ప్రజెంట్ ఎవరు వాడతలేదు, ఇది అసలు పనిచేయదు కూడా. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని రకాల పోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి సాటా కేబుల్స్, ఓకేనా ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు వచ్చేటువంటి హార్డ్ డిస్క్లు, అలానే CD ఆర్ DVD డ్రైవ్స్ అన్నీ కూడా సాటా పిన్సే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సాటా పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇంకో పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ ఏంటంటే CPU కూలర్, మనకి ఏదైతే CPU మీద ఫ్యాన్ పెడతాం కదా, దానికి సంబంధించినటువంటి వైర్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఇవన్నీ కూడా ట్రాన్సిస్టర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ కూడా ట్రాన్సిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ మీకు మధ్యలో బద్దలా కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న చిప్పుల్లాగా, ఇవన్నీ కూడా మనకి ICU, తెలుసు కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ICU అంటే, ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్గా అర్థమైంది కదా. ఒక్కసారి మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఏదైతే మనకి ప్రాసెసర్ ఉందో, ప్రాసెసర్ సంబంధించినటువంటి స్టాండ్ అన్నమాట ఇది. అలానే మనకు పాత్ అనేటువంటిది కనిపిస్తుంది. వీటితో పాటుగా మనకి చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే మనం ఏదైతే కంప్యూటర్ అసెంబ్లింగ్ చేస్తామో, అసెంబ్లింగ్ చేసినప్పుడు మీకు ఈ పిన్స్ ఏదైతే ఉన్నాయో వీటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు ఎవరన్నా క్లాస్ నెంబర్ 1 చూడకపోతే ఈ వీడియో చివరిస్తాను, అలాగే పైన ఐ సింబల్లో ఉంటుంది. వీటితో పాటుగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ ర్యామ్ గురించి, అలానే CD ఆర్ DVD డ్రైవ్, అలానే మనకి హార్డ్ డిస్క్ గురించి, అలానే SMPS గురించి, వీటి 4 గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల కంప్యూటర్ క్లాసులతో పాటుగా ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.